ఉన్నానే అతను అతను జీవించినప్పటికీ అంతిమ విముక్తి పొందడానికి అతనికి మాయావేషాల్లో జన్మలెత్తుతూ 10 లక్షల సంవత్సరాల కాలం గడపవలసి వస్తుంది క్రియా సాధన చేయకపోతే. కాబట్టి 1000 సంవత్సరాలు అనగానే తిరుగుబాటు దూరంలో చూసే వాళ్ళకి ఆత్మ వ్యక్తిత్వ సాధన కోసం శారీరక మానసిక తాదాత్మ్యాల నుంచి విడిపడే యోగి శీఘ్ర ఫల సాధనకు అనుసరించే పద్ధతుల్ని సిఫార్సు చేయడం జరుగుతుంది. ఆత్మసంగతి అలా ఉంచి కనీసం ప్రకృతితో కూడా సామరస్యం లేకుండా జీవించే సామాన్య మానవుడి విషయంలో ఈ సంఖ్యాపరిధి ఇంకా చాలా విస్తరిస్తుంది. అతను అసహజమైన ఎండమామల వెంట పడిపోతూ తన ఆలోచనలతోనూ శరీరంతోనూ ఆహ్లాదకరమైన ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తూ ఉంటాడు. అతనికి 10కి మరో 10 లక్షల ఏళ్ళు కలిపినా కూడా విముక్తి సాధించడానికి వ్యవధి చాలదు. అంటే 20 లక్షలు జన్మలు ఎత్తాల్సిందే. సంస్కారం లేని మనిషి తన శరీరం ఒక రాజ్యమని, ఆత్మ అనే చక్రవర్తి